ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద విజయం ముఖ్య పాత్ర పోషించిన మీడియాకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరెక్ట్గా 96 గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను ఉదయం ఇంటర్నేషనల్ హోటల్లో. మళ్ళీ 96 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెడతా అని చెప్పా. అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు, అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా. కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్గా 96 గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ కుదరలే కాబట్టి ప్రెస్ క్లబ్లో పెట్టా, అక్కడ పర్మిషన్ లేక. ఆరో ప్రెస్ మీట్లో చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన. నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా, కామెంట్లు పెట్టారు వైసీపీ పేటీఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు. ఒరే కిరణ్ రాయల్, అరే కిరణ్ రాయల్, ఒరే ఏదో పోస్టర్లు రెడీ చేసుకో, డబ్బులు ఉన్నాయా లేవా, కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు, గూగుల్ పే నెంబర్ చెప్పు. ఇప్పుడు చెప్తాను, డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది, జర్నీ చేయాలి మీరు అందరూ కొంచెం అట్లా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు, ఎవరినేం మాట్లాడదని. మేము కూడా ఏం మాట్లాడడం లేదు, కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ, మేము పడిన కష్టాలు, జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసారు, కసితో ఓట్లేసి చూసాం, భయంతో ఓట్లేసి నీసారే. జనంకు భయం వచ్చింది, వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి. అసెంబ్లీ గేటు కూడా తాకినని చెప్పినవారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా పాతాళాలను తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం, ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చూస్తున్నాం, చిన్న దెబ్బ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి ఇది అసలు 11 సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు. అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పని ఉండదు కదా. ఇప్పుడు 11 మంది పోయి అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా. ఈరోజు రాయలసీమలో చూడండి, ఈ జిల్లాలో చూడండి, ఇన్ని సీట్లు గెలిచాం మేము. ప్రజలు భయపడి పరిగెత్తి ఓట్లేశారు. వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము, మనం ఎవరు ఉండలేము. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు. ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూసుంటాం, స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికన్నా పెద్ద స్కోరే కొట్టాం. 21 స్వీప్, 21 స్వీప్ అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వై నాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు కానీ ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమని అనేసి. చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూసారు, 62,500 మెజార్టీ. తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం. చుట్టుపక్కల అన్నీ కూడా 40,000, 30,000, 20,000 ఎక్కడ తగ్గల. ప్రజలు విపరీతంగా చోట్లేసారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అధికార హోదాలో
పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు. నిరుద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యకంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు. ఇదేం ఆశ్చర్యం రా బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి మరి రెండోసారి ఆన్ చేశారట, మా టీవీలో ఏం ప్రాబ్లం ఉందేమో అనేసి. అది 2 డిజిట్లో వస్తాను, టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం. ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు. ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం, సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము, కొంతమంది మేము అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసిన మా డబ్బులతో. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి. ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు దీంట్లో. మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకు ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం. ఫస్ట్ 2 బోగి సరిపోతాయి అనుకున్నాం. దీనమ్మా ట్రైన్ మొత్తం వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక బోగి 2 బోగి సరిపోతుందిలే, ఓడిపోతే 40-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాడాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు, పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం. ప్రజల విజయం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆమె ఉంది, మా అవ్వ. ఆమె గురించి మాట్లాడవద్దు, బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడిపోయింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000 46,000. ఆమె మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తా అంటే అర్థమైంది మేమందరికీ, బాగా భారీగా గెలుస్తాడు అనేసి. ఐపీఎల్ గెలుస్తామనింది, జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆమె చెప్పింది. ఆమె తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో. ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి దేవుడికి క్షమాపణ చెప్పి వచ్చింది మొనబై. స్వామి క్షమించు, నేను బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కొంచెం తినేస్తాను, ఎవరిలో ఉండిలో డబ్బేస్తాం వెంకటేశ్వర స్వామికి. ఆయన దగ్గర ఎత్తుకుని వచ్చేసింది. ఆమెకు శిక్ష ఎలా అయ్యింది తెలుసా? మొన్నే 24 గంటలు 48 గంటల ముందు చెప్పిళ్ళింది జగన్ అన్న సీఎం అని. మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన. ఆయన చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఉంది. ఆ టికెట్ తీరు కొండకు రాదు పాప, వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు. అలా కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి. ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్, ఈ కొండ దర్శనాలకు ఇచ్చేవాళ్ళు. బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు. ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహమాటమే లేదు, ఫోటో పెట్టేస్తాం దొంగలు జాగ్రత్త వల్ల. మరి రానియం కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు, 300 రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే. జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై జగన్.